ఇక పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లారా, ఈ కొద్ది కాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నా, సంతోషంగా ఆనందంగా ఉండండి. పిల్లారా, ఇది నేను వాక్యాన్ని మనం ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. అందులో ఏముంటుందంటే, ప్రపంచం నలుమూలల నుంచి గుడ్డివారిని కుంటివారిని సమకూరుస్తున్నాను, దేవుడు వారి జీవితంలో అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నానని చెప్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో తండ్రి, పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడే మా హృదయ మనిషి జీవితాన్ని బలపరచమని ఏస్తున్నాము నేర్కొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 8-9 వచనాలు మనం చూద్దాం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించున్నాను, గుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించే స్త్రీలనేమి భూదిగంతంలో అందరినీ సమకూర్చున్నాను. మహాసంఘమే వారిక్కడికి తిరిగి వచ్చెదరు, వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారి తొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలుల యొద్దకు వారిని నడిపించును. గట్టిగా చెప్తాం కదా. కనుక వాక్యాలు చూసినట్టయితే దేవుడు ఉత్తర దేశం నుండి భూదిగంతం నుండి సమకూరుస్తున్నాడు. ఎవరిని? గుడ్డివారిని కుంటివారిని గర్భిణులను ప్రసవించే స్త్రీలను. ఎవరినమ్మా? కుంటివారిని గుడ్డివారిని గర్భిణీలను ప్రసవించే స్త్రీలను ఉత్తర దేశముల నుండి భూదిగంతముల నుండి. కనుక దీని అర్థం ఏంటంటే పిల్లరా, వాళ్ళు నిజంగా గుడ్డివారు కుంటివారు గర్భిణీలు ప్రసవించే స్త్రీలని కాదు, కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళలేరు. కుంటివారు ఉన్నారనుకోండి, కాళ్ళు చేతులు ఉన్నవారు నడిచినట్టుగా వాళ్ళు నడవలేరు, కుంటుతూ నడుస్తారు. అదేవిధంగా గుడ్డివారు, కన్నులు ఉన్న వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళగలుగుతారు, ట్రైన్లు బస్సులు ఎక్కగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు, అన్నీ చూడగలుగుతారు, సంతోషించి ఆనందించగలుగుతారు. కానీ గుడ్డివారు కళ్ళు లేకపోవడం బట్టి ఏమి చూడలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళాలని ఒక మనిషి సహాయం అనేది వారికి అవసరం ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా గర్భంతో ఉన్నవాళ్ళు కూడా మామూలు వ్యక్తులు నడిచినట్టుగా పరిగెత్తినట్టుగా ఇంటి పనులు చేసుకున్నట్టుగా బయట పనులు చేసుకున్నట్టుగా వాళ్ళు చేయలేరు. అలాగే ప్రసవించే స్త్రీలు, ప్రసవం అయిన వెంటనే కూడా ఆ బిడ్డ ప్రసవమైన స్త్రీలు కూడా అందరి స్త్రీలాగా ఫ్రీగా మూవ్ అయిపోయి అన్ని పనులు చేసుకోలేరు. ఇలా కొన్ని విషయాలు ఏంటంటే పిల్లరా, ఈ 4 రకాలనే కాదు, ఏ విధంగానే సరే మనం అనేక ప్రాబ్లమ్స్ పెట్టి, అనేక కష్టాలు పెట్టి, అనేక నష్టాలు పెట్టి మనం ఏం చేయలేము అంటే జీవితంలో ముందుకెళ్ళాం. అది ఆర్థిక సమస్యలు బట్టి కావచ్చు, లేదా అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, లేదా కుటుంబంలో సమస్యలు బట్టి కావచ్చు, లేదా మనకున్న వ్యసనాలు బట్టి కావచ్చు. జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం బట్టి మనం జీవితంలో అనుకున్న విధంగా మనం ఏం చేయలేమంటే ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. గట్టిగా చెప్తాం పిల్లరా. కనుక ఇలా ముందుకు వెళ్ళలేకపోతుంటే మనం ఏం చేస్తాం? బాధపడుతుంటాం. అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు, నాకున్న ఈ సమస్యలు బట్టి, నాకున్న ఈ శ్రమలు బట్టి, నాకున్న ఈ కష్టాలు బట్టి, ఇబ్బంది పెట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని మనం చాలా కృషించిపోయి చాలా బాధపడుతూ ఉంటాం పిల్లరా. యేసు నామం జరుగును గాక. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, అటువంటి వారు అందరినీ సమకూర్చున్నాను. దేవుడు ఏం చేస్తాడమ్మా? అటువంటి వారిని సమకూరుస్తున్నాడు. చూడండి, సమకూర్చడం అంటే ఏంటి? వారి మీద దృష్టి, ప్రత్యేకమైన ఆశ, ఆసక్తి. మనం చూడండి, ఏదైనా చల్లా చెదిరైనప్పుడు వాటిని సమకూరుస్తాం. మన చుట్టాల బంధువులు చల్లా చెదిరైపోతే వాటిని పోగు చేస్తుంటాం. మన ఇంట్లో బియ్యం కానీ ఇట్లాంటి చల్లా చెదిరైపోతే పోగు చేస్తాం. ఇంట్లో సామాన్లు ఏమైనా చల్లా చెదిరైపోయినాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే పోగు చేస్తాం. యేసు నామం జరుగును గాక. కనుక ఇలా పోగు చేయడాన్ని లేదా సమకూర్చడాన్ని ఏమంటారంటే, సమకూర్చడం అనే పదంలో మనకి ఏం కనిపిస్తుంటుంది? ఒక శ్రద్ధ, ఒక ఆశ, ఆసక్తి. ఎవరి పట్లైనా దేని పట్లైనా శ్రద్ధ ఉంటే గానీ మనం వాళ్ళని సమకూర్చలేము, ఆ పని మనం చేయలేం. ఒక ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా మనం కార్యక్రమం చేపట్టినప్పుడు అందరిని సమకూరుస్తాం. ఎందుకని అందరినీ సమకూరిస్తే ఆ ఫంక్షన్, ఆ కార్యక్రమం బాగా జరుగుతుంది అనేది ఒక మన అందరికి ఆలోచన. అది నిజం కూడా. అలాగే అంటే ఈ సమకూర్చడం అనే పదంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే పిల్లరా, ఆశ, ఆసక్తి, శ్రద్ధ, ప్రేమ. యేసు నామం జరుగును గాక. కనుక ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, గుడ్డివారిని కుంటివారిని గర్భిణిని ప్రసవించే స్త్రీలు అంటే నానా రకాల కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అది ఆర్థిక సమస్యలైనా, అనారోగ్యమైన, కుటుంబ సమస్యలైనా, మరే సమస్యలైనా, నానా రకాల సమస్యలు ఉన్న వాళ్ళు అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటంటే
సమకూరుస్తున్నాడు. యేసు నామమున జరుగును గాక. సాధారణంగా పిల్లరా ఈ యొక్క ప్రజల యొక్క తీరు లోకంలో ఎలా ఉంటుంది అంటే పిల్లరా, ఎవరికి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని బతకాలని కోరుకుంటారు పిల్లలు. ఎవరికి వాళ్ళు సంతోషంగా ఆనందంగా బతకాలని కోరుకుంటారు. ఒకళ్ళ జీవితం గురించి పక్క వాళ్ళ జీవితం గురించి ఏం చేయరు ఏంటంటే ఆలోచన చేయరు. ఆలోచించకుండా వారు సంతోషంగా ఆనందంగా ఉన్నారా లేదా అనేదే చూసుకుంటారు. కానీ వేరే వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు ఆలోచించారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఎవరి దారిని వాళ్ళు పోతారు. వాళ్ళ కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందులు ఉంటే మనకేంటి, మన బ్రతికేదో మన జీవితం చూసుకుందాం, వాళ్ళ కష్టాలు ఇరుకుల్ని ఇబ్బందులు చూడిపించే శక్తి నాకెక్కడ ఉంది అని ఎవరు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆలోచన చేసే స్థితిలో లేరు. బిడ్డలు తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసే స్థితిలో లేరు. బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లి ఎవరికి వాళ్ళు ఎవరి జీవితం గురించి వాళ్ళే. కానీ ఎవరైనా కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళకు ఒక ప్రార్థన చేద్దాం, వాళ్ళకి ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళని నిలబడదాం అన్న ఆలోచన ఈ దినాల్లో ప్రజలు ఎవరికి ఉండట్లేదు అంటున్నారు. నిన్న దినాన్ని పేపర్లో మనం చూసినప్పుడు బాపట్ల దగ్గర ఆ ఊర్లో తల్లిదండ్రులు, ఆయన హెడ్ మాస్టర్ కింద రిటైర్ అయిపోయాడు, చాలా ఆస్తులు సంపాదించాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు తదనంతరం బిడ్డలకి ఇవ్వాలని ఆశిస్తున్నారు. కూతురు కొడుకు కూడా రైల్వేలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఈ తండ్రి హెడ్ మాస్టర్ కింద చేసి రిటైర్ అయ్యి ప్లాట్లు పొలాలు అన్నీ కొన్నాడు. అయితే తల్లిదండ్రులు తదనంతరం కొడుక్కి కూతురికి ఇవ్వాలని ఉద్దేశంతో ఉంటే ఈ కొడుకు ముందే నాకు ఆస్తులు ఇచ్చేయండి అని అడగడం ప్రారంభించాడట. అయితే తల్లిదండ్రులు మేము తదనంతరం ఇస్తాం కదా, మేము ఉన్నాం కదా అని అంటే ఆయనకి తల్లిదండ్రులు కొడుకు అడిగిన వెంటనే ఇవ్వలేదని తల్లిదండ్రులు, తండ్రికి 74 సంవత్సరాలు, తల్లికి 70 సంవత్సరాలు, అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని రోకలతో ఏం చేశారంటే రోకల బండతో వాళ్ళ తలలు బద్దలు కొట్టి ఆ వృద్ధుల్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేశారంటే చంపేశారు. చూసారు, ఎందుకు? కన్న తల్లిదండ్రులు కొడుకే చంపేశాడు. కారణం ఏంటి? ఆస్తి రాసివ్వలేదని. 74 సంవత్సరాలు 70 సంవత్సరాలు వృద్ధుల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంకెంతకాలం బతుకుతారు పిల్లరా? వాళ్ళు బతికిన తర్వాత ఆ కొడుకు కూతురే కదా పంచుకుంటారు. కానీ ఈ కొడుకు ఏం చేస్తాడంటే నాకు ఆస్తి రాసిమ్మంటే ఇవ్వట్లేదు నా తల్లిదండ్రులని ఆ తల్లిదండ్రులు రోకలి బండతో తలని పగలగొట్టి చంపేశాడు పిల్లరా. చూసారు, కేవలం ఆస్తి గురించి. చూసారా, ఆయన కొడుకు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబే అయినప్పటికీ చూడండి ఎంత భయంకరమైన స్థితి. అంటే ఈ రోజు ఏంటంటే తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లి కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులని కానీ ఇట్లాంటి ప్రేమాప్యాయతలు ఈ దినాల్లో మనుషుల్లో చూడట్లేదు. మనుషుల్లో మనం చూడలేకపోతున్నాం పిల్లరా. కేవలం ఏంటంటే డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బును బట్టే బంధుత్వాలు, డబ్బును బట్టే స్నేహాలు, డబ్బును బట్టే గౌరవాలు, డబ్బు ఉంటే మనిషి ఉన్నట్టు, డబ్బు లేకపోతే మనిషి లేడు. ఇట్లాగా లోకం అంత భయంకరంగా మెటీరియలిస్టిక్ గా ఈ లోకం తయారైపోయింది పిల్లరా. కృత్రిమంగా డబ్బును బట్టే గౌరవం, డబ్బును బట్టే ఇంటికి రమ్మన్నాం, డబ్బుని బట్టే ఇంటికి వెళ్ళడం. అంతేగాని మంచి చెడు, ప్రేమ, ఆప్యాయత, మానవత్వం, అనురాగం అనేది ఈ ప్రజల్లో రోజు రోజుకి క్షీణించిపోతుంది పిల్లరా. ఇట్లాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరు మన గురించి ఆలోచన చేస్తారు? నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, రోగాలు జబ్బులో ఉన్నావో, ఎటువంటి స్థితిలో ఉన్నావో అని నీ గురించి ఆలోచన చేసి నీ గురించి పట్టించుకుని నిన్ను ఆదరించి ఓదార్చి బలపరిచేవారు ఎవరు పిల్లరా? ఎవరు బ్రతకాలది, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టుగా ఉంది. స్వార్థం, ఎవరికి వాళ్ళు సెల్ఫిష్నెస్. నేను బాగుండాలి, నా భార్య బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంతే. లేదంటే భర్తకి భార్యకి ఇబ్బంది వస్తే నేను బాగుండాలని భర్త అనుకుంటాడు, నేను బాగుండా భార్య అనుకుంటాడు, బిడ్డలు తల్లిదండ్రులు, మళ్ళీ ఫ్యామిలీలో మళ్ళీ డివోర్షన్ వస్తే మళ్ళీ ఎవరికి వాళ్ళే, భర్తకు భర్త, భార్యకి భార్య, బిడ్డలకు బిడ్డలు, తల్లిదండ్రులు. ఇట్లాంటి భయంకరమైన స్థితిలో ప్రపంచం ఈరోజు ఉంటుంది పిల్లరా. కానీ ఇటువంటి స్థితిలో మనల్ని పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపించేవాళ్ళు ఎవ్వరు లేరు పిల్లరా. ఇటువంటి భయంకరమైన స్థితిలో మనల్ని పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించేవారు ఎవరంటే కేవలం సృష్టికర్త అయిన దేవుడు, యేసు నామమున. అందుకే ఆయన అంటాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ నేను ఏం చేస్తా, సమకూరుస్తున్నాను. గుడ్డివారు, కుంటివారి, గర్భిణీలు, ప్రసవించే స్త్రీలు, అంటే నానా రకాల కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యసనాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాయంటే సమకూరుస్తున్నానని ప్రభు మాట్లాడుతుంటారా. కానీ ఎందుకంటే ఆయన సృష్టికర్త దేవుడు, ఈ లోకల మానవులందరికీ ఆయన తండ్రి, మన మానవులు పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచి మన పాప క్షమాపణ కలిగజేసిన దేవుడు, నరకం తప్పించిన దేవుడు, ఆ పరలోకంలో తండ్రితో పాటు మనం కూడా ఉండాలని కోరుకునే దేవుడు కనుక పిల్లరా, ఆయన
ఆయన చూపే ప్రేమలాంటి ప్రేమ ఎవరు చూపడు. ఆయన చూపే జాలి దయలాంటిది ఈ లోకల్ ఎవరు కూడా చూపలేరు పిల్లరా. అందుకంటే 21 గ్రంథం 31:3-4 వచనాల్లో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించున్నాను. కనుక ఈ లోకంలో అందరి ప్రేమ అంతంత మాత్రం పిల్లరా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది ఎవరంటే ఆ సృష్టికర్త అయిన దేవుడే. అందుకే ఒకవేళ నీ పరిస్థితి బాగోపోతే, నీ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తే అందరూ విడిచిపెట్టేస్తారు, కానీ ఆ సృష్టికర్తని దేవుడు నీ కొరకు తన రక్తాన్ని ప్రాణాన్ని అర్పించిన దేవుడు మాత్రం నేను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లరా. ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ. డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యమైనా, కష్టమైన నష్టమైన, ఇరికైన ఇబ్బంది అయినా, ఏదైనా సరే దేవుడు ప్రేమ ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. ఆయన శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక డబ్బు ఉంటే ప్రేమించడం, డబ్బు లేకపోతే ప్రేమించకపోవడం, ఆరోగ్యం ఉంటే ప్రేమించడం, ఆరోగ్యం లేకపోతే ప్రేమించకపోవడం, ఇట్లాంటి మనుషులు చూస్తారు కనుక దేవుడు అన్నడూ చూసే దేవుడు కాదు. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఆస్తి అంతస్తు ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా, ఉద్యోగ వ్యాపారం ఏది ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా సరే శాశ్వతం ప్రేమించేది ఎవరంటే ఆ సృష్టికర్త దేవుడు. ఏ పరిస్థితిలో నేను విడువక ఎడబాయక నీకు దూరంగా ఉండక నీ మీద ప్రేమ జాలి దయ చూపేది ఎవరంటే ఆ సృష్టికర్త దేవుడు పిల్లరా. కనుక ఆ సృష్టికర్త దేవుడు నిన్ను సమకూరుస్తున్నాడు. ఇరుకుల్లో ఇబ్బందుల కష్టాలు ఉన్న వాళ్ళని ఏం చేయాలి, ఆయన సమకూరుస్తున్నాడు. కీర్తన గ్రంథాలు అంటాడు, ఓదార్చే వారి కొరకు కనిపెట్టుకుంటాను కానీ ఓదార్చేవారు ఎవరు లేరు. జాలిపడే వారి కొరకు ఎదురు చూశాను కానీ జాలిపడే ఒక్కరు లేరు. కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటాను కానీ ఒక్కరిని కూడా లేరు. చూసారంటే జాలిపడే వాళ్ళ కొరకు చూసాడట, ఒక్కరు లేరంట. కరుణించే వారి కొరకు ఎదురు చూశాడట, ఒక్కరు కూడా ఎదురు లేదంట. ప్రేమ అప్యాయతలు చూపించే వాళ్ళ కోసం ఎదురు చూశాడంట, ఒక్కరు కూడా లేరంట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కడే ఆ వ్యక్తిని, ఆ భక్తుడిని ప్రేమించి ఆదరించి ఓదార్చి బలపరిచి ధైర్యపరిచాడు పిల్లరా. కానీ దినాన్న ఈ లోకంలో ఈ పరిస్థితులు బట్టి నీకు మనుషులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆస్తి అంతస్తు దూరమైన పిల్లరా, నిన్ను కన్న దేవుడు, ఈ సృష్టిలో నిన్ను చేసిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల జాలి చూపుతున్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నిన్ను సమకూరుస్తున్నాడు. ఏ స్నామం కనుక సమకూర్చి నీ బ్రతుకులో నూతన కార్యాలు, నూతన అద్భుతాలు, నూతన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు పుట్టారా. కనుక నా బ్రతుకు ఇలా ఉంది, ఇలా అయిపోయిందని నువ్వు బాధపడక కానీ, మనుషులు దూరమయ్యారు, బంధుమిత్రులు సేరి దూరపోయి అనుకోక కానీ, ఎవరు దూరమైనా సరే శాశ్వతం ప్రేమతో ప్రేమించే దేవుడు, విడువక ఎడబాయక నీ ఎడల కురిపించే దేవుడు నీతో ఉన్నాడు. కనుక నువ్వు భయపడక ధైర్యంగా ఉండు. ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను సమకూరుస్తున్నాను, నీ మీద జాలి చూపుతున్నాను, నీ మీద ఆదరణ చూపుతున్నాను, నీ మీద ప్రేమ చూపుతున్నాను, నీ బ్రతుకుని తిరిగి నీ నూతనంగా కడతానని వాక్యించు. 147 కీర్తనలు అంటాడు, యెహోవా యెరూషలేమును కట్టువాడు. ఎవరంటే మన జీవితాన్ని కట్టువాడు ఆ తండ్రి అయిన దేవుడే. నీ బ్రతుకు నీ జీవితాలు కడతాడు. అప్పుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, వ్యసనాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే బ్రతుకు జీవితం పాడైపోయింది అనుకోక కానీ నేను సమకూర్చే దేవుడు ఆయనే. నీ బ్రతుకు నీ జీవితం నూతనంగా కట్టిది ఆయనే. నూతన సంతోషము, నూతన ఆనందం, నూతన శాంతి సమాధానాలను అనుగ్రహించే దేవుడు ఆయనే. కనుక ఆ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి జీవించు. నీ బుద్ధిని సమకూరుస్తున్నాడు, నీ జీవితాన్ని నూతనంగా కడుతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆస్తి అంతస్తు, ఆరోగ్యము, శాంతి సమాధానాలు, సంతోషానందాలు అన్ని నీకు దేవుడు తిరిగి నీకు సమకూరుస్తున్నాడు. నీ బ్రతుకునే నూతనంగా కడుతున్నాడు. నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తున్నాడు. కనుక మనుషుల గురించి, పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించేసి మనసు పాడు చేసుకొని నువ్వు దుఃఖంగా వేదనగా ఉండొద్దు. కానీ నేను కన్న తండ్రి ఆ సృష్టికర్త దేవుడు నీతో ఉన్నాడని సంగతి నువ్వు గమనించి ఆ సృష్టికర్త దేవుడి పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండు. ఆయన మీద జాలి దయ ప్రేమ చూపి నేను సమకూర్చి నీ జీవితం నూతనంగా ప్రభు కడుతున్నాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం మనం అందరం పొందుకోవాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లరా, ప్రార్థన చేద్దాం. అదే ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభా, గత రకాల కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు బిడ్డల్ని సమకూరుస్తున్నానని, వారి జీవితం నూతనంగా కడుతున్నాను నువ్వు మాట్లాడావు కాబట్టి ప్రభా, ఈ మనుషులు, బంధుమిత్రులు ఒక తాత్కాలిక ప్రేమలో మేము మోసపోకుండా శాశ్వత ప్రేమతో ప్రేమించే నీ ప్రేమలో మేము ఉండి ప్రభా, నీ పట్ల విశ్వాసం కలిగి మా బ్రతుకుల జీవితాలు నూతన కట్టుకోవడం సహాయం చేయమని, వాక్య బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకే ప్రేర వాక్యం ఉన్నారు కదా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను సమకూరుస్తాను. ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడవను. నువ్వే స్థితిలో ఉన్నా సరే నేను ప్రేమిస్తాను. నీ బ్రతుకు నూతన కడతన్న ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడకుండా సృష్టికర్త దేవుని వైపు చూడు. ఆయనకి నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రేరా. సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఏ సమస్య గురించి, ఇరుగు గురించి కూడా మీరు భయపడవద్దు. ఆ సృష్టికర్త దేవుడికి మీరు ప్రార్థన చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కూడా ఫోన్ చేయండి. మీ గురించి ప్రార్థించే బాధ్యత మాకుంది. దేవుడు మా ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.